ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఏం చెప్తాం మనం? సార్ కాపు సామాజిక వర్గంకి మేము మేలు చేస్తా ఉన్నాం, మీరు ఎంత రెచ్చగొట్టినా కాపుల్ని కూటమి ప్రభుత్వం నుండి దూరం చేయలేరని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నీ అంటున్నారు. వాళ్ళ నమ్మకాలు. కూటమి ప్రభుత్వం నుంచి కాపుల్ని దూరం చేయలేరు అనేది వాళ్ళ నమ్మకాలు. నిజంగా కాపులు ఈ 2.5 సంవత్సరాల్లో చాలా ఆలోచించుకుంటున్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా చాలా ఆలోచించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మా సామాజిక వర్గానికి ఏం చేశాడు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇవాళ చర్చ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళని చూపించి కాపు మొత్తాన్ని జేబులు వేసుకోవాలనుకోవడం చాలా తప్పు. దానికి కూడా కాపులు కొంత చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారికైనా మెరుగ్గా కాపుల్ని చూసుకున్నారు ఈ సామాజిక వర్గాన్ని అనేటువంటి భావన కలగాల. అంతేగాని ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆయనకి ఏ రకమైన పవర్స్ లేకోకుండా ఉప ముఖ్యమంత్రి అనుకోవడం తప్ప ఏం చేయగలుగుతున్నాడు? ఆయన ఎవరు సహాయం చేయగలుగుతున్నాడు? చేయలేకపోతున్నాడు కదా. హీ హ్యాస్ నో షేర్ ఇన్ ది పవర్. పవర్లో షేర్ ఉంది లోకేష్కి. లోకేష్ నెక్స్ట్ నుంచి నెక్కబోతున్నాడు అని అంటున్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అంటున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి నాకు అర్థం కాల. అది వాళ్ళ ఇష్టం అనుకోండి, ఏం చేస్తారు ఏం చేయరో వీ విల్ వెయిట్ అండ్ సీ. ఇవాళ అసలు